Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. ఇప్పుడు ఇవాల్టి ఇంటర్వ్యూలో నేను మీకు పరిచయం చేయబోతున్న గెస్ట్కి సంబంధించి సనాతన ధర్మ రచయిత అని పిలిపించుకోవడంలో ఆయనకి సంతోషం ఉంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఒకప్పుడు మీరు ఇండస్ట్రీకి ఇచ్చిన అన్ని హిట్లు ఎవరు ఇవ్వకపోయి ఉండొచ్చు బహుశా. సడన్ గా ఎందుకు ఇండస్ట్రీలో మీరు యాక్టివ్గా లేరు? మీ సినిమా చూశానండి, అది డిజాస్టర్ ఫ్లాప్ అయి ఉంటుంది, కానీ చాలా చాలా బాగుంది గురుగారు. అసలు అదరగొట్టేశారు గురుగారు. ఒక స్క్రిప్ట్ బాగున్నా బాగోపోయినా కూడా అబ్బాయి ఏమి రాశారండి. ఇంద్రా సినిమా మీదే, దానికంటే ముందు రిలీజ్ అయిన నరసింహనాయుడు కథ మీదే. ఈ రెండు సినిమాలు సీన్ టు సీన్ కంపేర్ చేస్తే చిన్నకృష్ణ గారు ఒకటేలా ఉంది కదా. అజ్ఞానంతో మాట్లాడే మాటలు కొంతమంది మాట్లాడవచ్చు, పాపం వాళ్ళని జ్ఞానవంతులు చేయటమే నా ఉద్దేశం. కాబట్టి ఇంద్రా సినిమా తర్వాత నెక్స్ట్ ఏ హీరోకి రాస్తారా కథ అని అనుకుంటే అప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం అవుతున్నటువంటి అల్లు అర్జున్ గారికి మీరు కథ ఎందుకు రాయాల్సి వచ్చింది? చిరంజీవి గారికి కానివ్వండి, రజనీకాంత్ గారికి కానివ్వండి, మీకు యావరేజ్ అయినా కూడా డబ్బు ఒక 60% వచ్చేస్తుంది. ఫ్లాప్ అయితే మినిమం 40% వస్తుంది. ఒక కొత్త హీరోని పోర్ట్రేట్ చేయటం అంటే రాఘవేంద్రరావు గారు ఆయన నాతో ఏమన్నారంటే, నా వందో సినిమా నాకు చాలా నర్వస్గా ఉంది అని 3 హీరోలతో కథ చేయమని నన్ను అడిగారు. శ్రీ చిరంజీవి గారు, శ్రీ వెంకటేష్ గారు, శ్రీ నాగార్జున గారు. ఆ టైటిలే త్రివేణి సంగమం. ఇండస్ట్రీలో అండి 2 కాంపౌండ్స్ అంటారు, ఒకటి మెగా కాంపౌండ్, ఒకటి నందమూరి గారి కాంపౌండ్. మీకు ఏ కాంపౌండ్ చాలా ఫేమస్? మీకు ఇష్టం, మీరు ఏ కాంపౌండ్ మనిషి? దాదాపు 20 సంవత్సరాలు తన విశ్వరూపంతో యావత్ భారతదేశంలోనే డాన్స్ కానీ ఫైట్స్ కానీ అద్భుతంగా చేయగలడని హిందీ హీరోలు అమితాబ్ బచ్చన్ గారు, గోవిందా గారు, తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ కొన్ని కోట్ల రూపాయల రేంజ్కి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీసుకెళ్ళినటువంటి హకీరానందన్ గారు కూడా టాలీవుడ్లో లాంచ్ కాబోతున్నారు. సో డెఫినెట్లీ ఆయన కథ కూడా మీరే సిద్ధం చేస్తారు అని ఒక ప్రచారం నడుస్తోంది. మళ్ళీ సేమ్ సనాతన ధర్మం బ్యాక్ డ్రాప్లోనే. ఇది వాస్తవమా కాదా? ఆ బాబు ఇంట్రొడక్షన్ అనేది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు మిగతా హీరోలందరూ 100 కోట్లు చేరడానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడితే అబ్బాయి స్టార్టింగ్ బిజినెస్ నాకు తెలిసి ఒక 200-300 కోట్ల రూపాయలతో స్టార్ట్ అవుతుంది ఓపెనింగ్. రజనీకాంత్ గారి సినిమా మినిమం టు మినిమం 500 to 600 crores బిజినెస్, ఇది మినిమం మాట్లాడుతున్నాను. మరి మన వాళ్ళు చేసిన సినిమాలు అంత బిజినెస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి చూడలేకపోతుందా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చిరంజీవి గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ 500 crores అబోవ్ సినిమా అంటే ద కంటెంట్ విల్ డిసైడ్. ఒక్కసారి మళ్ళీ అవకాశం వస్తే చేస్తాను. సనాతన ధర్మం యుద్ధం చేయబోతుందో త్వరలో. అబ్బా, ఆ యుద్ధం ఎలా ఉంటుందో, ఆ బ్యాటిల్ ఎలా ఉంటుందో. అందరికీ నమస్కారం. కొంతమందికి ఒక సబ్జెక్ట్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సరే, డైరెక్ట్గా పాయింట్లోకి మాట్లాడదాం. ఒక్కొక్క రచయితకి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. తనకి సంబంధించినంత వరకు ఒకళ్ళు లవ్ స్టోరీస్ ఎంటర్టైన్ చేస్తారు, ఒకళ్ళు స్పిరిచువల్ స్టోరీస్ ఎంటర్టైన్ చేస్తారు, కొంతమంది కామెడీ జానర్ని ఎంజాయ్ చేస్తారు. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ ఉంటే, ఇప్పుడు ఇవాల్టి ఇంటర్వ్యూలో నేను మీకు పరిచయం చేయబోతున్న గెస్ట్కి సంబంధించి ఆయన కథ చుట్టూ సనాతన ధర్మం అనే ఒక పిల్లర్ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవుతుంటుంది. ఇలా చెప్పడం కన్నా కూడా ఆయన ఆలోచన విధానాలే సనాతన ధర్మాన్ని బేస్ అయ్యి దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పాలంటే సనాతన ధర్మ రచయిత అని పిలిపించుకోవడంలో ఆయనకి సంతోషం ఉంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ చిన్ని కృష్ణ గారు, సనాతన ధర్మ రచయితగా. నమస్తే చిన్ని కృష్ణ గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? గుడ్. చిన్ని కృష్ణ గారు, ఈ ఎపిసోడ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం, మీతో డిస్కస్ చేసినట్లుగా ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఆ సిరీస్ మీతో చేయడం, ఒక టాక్ షో మీతో చేయడం
అది సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం కాదని నాకు తెలిసిన డెఫినెట్లీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అన్న ఒక గట్ ఫీలింగ్తో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్గా ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు, మధ్యలో గ్యాప్ సంగతి ఏంటి, అసలు మీ గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం. సో టు స్టార్ట్ విత్ సార్, ఒకప్పుడు మీరు ఇండస్ట్రీకి ఇచ్చినన్ని హిట్లు అసలు దాని గురించి అదొక ఎగ్జాగరేటెడ్ వర్షన్లా చెప్పచ్చు, ఎవరు ఇవ్వకపోయి ఉండొచ్చు బహుశా. ఆ మాట అనడం కన్నా మీరు చూసినన్ని హిట్స్ పక్కన పెడితే సడన్గా ఎందుకు ఇండస్ట్రీలో మీరు యాక్టివ్గా లేరు? యాక్టివ్గా ఉండటం అంటే 2014 నుంచి ఇప్పటి వరకు నేను నా కుటుంబం కోసం, నా పిల్లల గోల్స్ రీచ్ అవ్వటం కోసం తండ్రి అవసరం, తండ్రి పాత్ర ఎంత ముఖ్యమో అర్థమయ్యి, సో నా పెద్ద కొడుకు న్యూయార్క్లో ఇప్పుడు ఒక పెద్ద ఇంజనీర్గా, సివిల్ ఇంజనీర్గా ఒక పెద్ద ప్రాజెక్టు న్యూయార్క్లో ఉన్నటువంటి డ్యామ్ వర్క్ చేస్తున్నాడు ఒక కంపెనీ పెట్టి. సో ఆ తర్వాత నా పెద్ద కూతురు ఇంజనీర్ పల్లవి, సో తను వివాహం చేయాల్సి వచ్చింది. సో దాంట్లో తను ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళి దాంట్లో ఒక 1.5 year అయిపోయింది. ఆ తర్వాత నా రెండో కూతురు కూడా ఇప్పుడు డెల్లాస్లో ఉంది, ఊర్మిళాదేవి. ఓకే, తను సెటిల్ అయింది. సో నా కొడుకు, పెద్ద కొడుకు పేరు చిరంజీవి, రెండో కొడుకు పేరు బద్రీనాథ్. సో వాడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంప్లీట్ చేసి వాడు కూడా యూఎస్ వెళ్తున్నాడు. వాడు ప్యాకప్ అవడం, నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి కంటెంట్లతో ఇండస్ట్రీకి ఇన్నాళ్ళు దూరంగా ఉన్న నేను మళ్ళీ వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏమి చెప్పబోతున్నాను అనేది భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం కాదు, యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం కూడా అతి త్వరలో చూడబోతుంది. చిన్ని కృష్ణ గారికి లౌక్యం లేదు, మనసులో ఆయన ఏమనుకుంటే అది బయటికి మాట్లాడేస్తారు. అదే కాబోలు మనుషుల మధ్యలో, అంటే ఆయనని దూరం చేసుకోవడానికి మనుషులు కాస్త దూరం పెట్టారు అని ఒక మాట నడుస్తుంది, దానికి మీరు ఏం చెప్తారు? లౌక్యం అనేది ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనే దాంట్లో ఒక పెద్ద అబద్ధం ఉంది. ఆ అబద్ధం ఏంటంటే, ఏమండి మీ సినిమా చూశానండి, అది డిజాస్టర్ ఫ్లాప్ అయి ఉంటుంది, కానీ చాలా చాలా బాగుంది గురుగారు, అసలు అదరగొట్టేశారు గురుగారు, నటన అదిరిపోయింది గురుగారు అని హీరోల్ని, ఏంటి నిర్మాతల్ని, సినిమా బాగోపోయినా కూడా పొగట్టాలు, లేకపోతే ఒక స్క్రిప్ట్ బాగున్నా బాగోపోయినా కూడా అబ్బాయి ఏమి రాశారండి. నిన్న ఏదో ఎప్పుడో పేర్లు అనవసరం, ఒక రచయిత మా ఇంటికి వచ్చాడు, ఒక ఫ్లాప్ ఇచ్చిన ఒక దర్శకురాలు మా ఇంటికి వచ్చింది, అసలు అతని సినిమానే చూడలేదనమాట. అమ్మ నీ సినిమా గురించి విన్నాను తల్లి, ఎంత బాగా మాట్లాడుకుంటున్నారంటే అమెరికాలో ఆ రోజు నేను అన్నట్టు స్టార్ట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయిందనమాట. కానీ ఆ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, ఆ ఎక్స్ అనే గర్ల్, సార్ నేను జీవితంలో అట్టర్ ఫ్లాప్ ఇచ్చాను, దానికి కారణం నాకు స్క్రిప్ట్ తెలియకపోవటం, మీరు నాకు స్క్రిప్ట్ నేర్పించండి అని నా దగ్గరికి వచ్చి ప్రాధేయపడి కన్నీరు పెట్టుకుంది. ఆ అమ్మాయికి స్క్రిప్ట్ నేర్పించే ప్రాసెస్లో ఇతను వచ్చి పొగుడుతున్నాడు. సో నేను ఆ అమ్మాయికి తిట్టి క్లాస్ చెప్తున్నాను, అతను పొగుడుతున్నాడు. ఇప్పుడు అట్లాంటి లౌక్యం భగవద్గీతలో చెప్పిన అన్నిటికంటే నా తల్లి జీవితంలో చచ్చిపోయేంత వరకు కూడా అబద్ధం మాత్రం ఆడొద్దు అని చెప్పింది. సో అబద్ధం ఆడకపోవటమే లౌక్యం లేదు అనుకుంటే, నేనుంటేనే సినిమా హిట్లు అవుతాయి అని కాదు కదా. నేను పని చేయకపోయినా కూడా నేను ఆ సంస్థల్లో పనిచేసి మళ్ళీ తర్వాత కూడా చాలా పెద్ద పెద్ద హిట్లు వచ్చాయి, ఇండస్ట్రీ చాలా హ్యాపీగాను ఉందన్నమాట. అబద్ధం ఆడబోను అన్నది నా క్యారెక్టర్. అద్భుతం, దట్స్ ఆల్. అద్భుతం. ఇంద్రా సినిమా మీదే, దానికంటే ముందు రిలీజ్ అయిన నరసింహనాయుడు కథ మీదే. నరసింహనాయుడు కథ చూసిన తర్వాత ఆ సినిమాని జనాలు యాక్సెప్ట్ చేశారు, బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ డూపర్ హిట్. కట్ చేస్తే ఇంద్రా సినిమా. ఈ రెండు సినిమాలు సీన్ టు సీన్ కంపేర్ చేస్తే చిన్ని కృష్ణ గారు ఒకటేలా ఉంది కదా అని అనిపిస్తే, ఇంద్రా సినిమా తీసేటప్పుడు మీకు ఆ భావన కలగలేదా? అనిపిస్తే అన్న దగ్గర ప్రశ్న ఉంది. రెండు సినిమాలకి
1% కూడా పోలిక లేదు అన్నది రచయితగా నా అభిప్రాయం. దాన్ని డీకోడ్ చేసి చెప్తాను. ఏంటంటే నరసింహనాయుడు సినిమా ఒక ఊర్లో, ఒక గ్రామంలో ఒక దైవానికి జరిగినటువంటి ఒక అవమానం. భగవంతుణ్ణి అవమానిస్తాడు ఒక దుర్మార్గుడు. ఒక ఊరేగింపు వెళ్తుంటే ఆ ఉత్సవ విగ్రహాన్ని అందరూ దండం పెట్టుకుంటూ ఇంట్లో నుంచి, వీధుల్లో నుంచి బయటకు వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొని తిరుగుతూ ఉంటున్నప్పుడు ఒక దుర్మార్గుడు, ఒక చెడ్డవాడు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ధనవంతుడు, ఫ్యాక్షనిస్టు వాళ్ళ భార్యలందరూ బయటికి వెళ్తుంటే ఆ ఉత్సవ విగ్రహాన్ని లోపల తీసుకురమ్మంటారు అంటాడు. భగవంతుడినే తన కాళ్ళ దగ్గరికి రమ్మంటాడు. ఊరు ప్రజలు వద్దంటారు. కానీ ఆ యొక్క టెంపుల్ని నిర్వహించే బాధ్యతలు కె. విశ్వనాథ్ గారు ఒక పెద్ద పాత్ర అనమాట. ఆయన మాత్రం గొడవద్దు అని చెప్పని తీసుకుని లోపలికి వస్తాడు, అవమానపరుస్తాడు. సో దీని నుంచి ఈ అరాచకాన్ని, భగవంతుడినే తన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఇట్లాంటి నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు ఉన్న ఈ ప్రాంతాన్ని, వాడి వైలెన్స్ని అరకట్టాలంటే ఇంటికి ఒకడు సాక్రిఫైస్ చేయాలి. పుట్టలేదనుకోండి, వాడి మీద గొడవ ఎందుకు వెళ్తారు? అసలు పుట్టలేదనుకోండి సరిపోతుంది. అంటే ఇంటికి ఒకడు ఎవరు వస్తారయ్యా అంటే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క బిడ్డని సాక్రిఫైస్ చేసి ఒక సైన్యంలా తయారు చేసి ఆ సైన్యంతో వాడిని ఎట్లా ఎదుర్కొన్నాడు, అతని ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటి, వాళ్ళ అన్నదమ్ములు ఏంటి అన్నది ఒక అద్భుతమైనటువంటి ఒక కంటెంట్ అది. సో మీరు ఇంద్ర టాపిక్ వస్తే ఇది ఒక గ్రామ సమస్య, దేవుడికి జరిగిన అవమానం సమస్య. కానీ ఇంద్ర దగ్గరికి వచ్చేప్పటికీ ఒక రాయలసీమ టెరిటరీ మొత్తానికి కూడా వాటర్ లేదు, నీళ్లు లేవు, నీళ్లు లేకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే ప్రతి దానికి కరువు వస్తుంది, ఈ కరువు నుంచి వైలెన్స్ పుడుతుంది. అందుకే అట్లా ఉంటారని నాకంటే ముందు ఫ్యాక్షన్ కథలు చాలామంది చెప్పారు. దుర్మార్గాలు చెప్పారు, అన్యాయాలు చెప్పారు, కొట్లాట్లు చెప్పారు, కక్షలు చెప్పారు, చాలా చెప్పారు. కానీ ఇందిరా సినిమాలో, ఇందిరా కథలో నేను చెప్పింది ఏంటంటే ఒక ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఒక డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్కి ఒక స్థలం కావాలి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతే ఏం జరుగుతుందో ఈ విశ్వానికే తెలుసు. అట్లా ఒక డ్యామ్ కంప్లీట్ అయితే కనుక ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ సస్యశ్యామలంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆ ఆనందంలో నుంచి వైలెన్స్ అంతా తగ్గిపోతుందని ఒక ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారు ఈ కథలో నటిస్తే ఎంత వైబ్రెంట్గా ఉంటుంది, ఎంతమందికి కనెక్ట్ అవుతుంది ఈ యొక్క మంచి ఉద్దేశం అనేది 2000 సంవత్సరంలో అప్పటికింకా జలయజ్ఞం చేసినటువంటి ముఖ్యమంత్రులు కానీ, ఒక వ్యవసాయం గురించి కానీ, జలయజ్ఞం అనే పదం కానీ, డ్యాముల గురించి కానీ మాట్లాడని రోజుల్లో ఒక రచయితగా ఈ రాష్ట్రానికి నేను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని డ్యామ్ విషయాల్ని, డ్యామ్ యొక్క విలువల విషయాల్ని ఆవిష్కరించినటువంటి కథే ఇంద్ర. ఇప్పుడు చెప్పు మా దీప్తి, నరసింహనాయుడికి ఇంద్రకి కథలో కానీ ఎక్కడైనా పోలిక ఉన్నదా? జరిగిన కథని తిప్పి చెప్తాం కాబట్టి ఒకప్పుడు ఇలా జరిగింది అని ప్రజెంట్లో ఓపెన్ చేస్తాం కాబట్టి అనుకుంటారు. సో అజ్ఞానంతో మాట్లాడే మాటలు కొంతమంది మాట్లాడవచ్చు. పాపం వాళ్ళని జ్ఞానవంతులు చేయటమే నా ఉద్దేశం. కాబట్టి ఇది తప్పకుండా ఈ ఆలోచన ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు రియలైజ్ అవుతారు ఒకే కథ కాదు అని చెప్పని. ఎందుకంటే తెలియదు కదా, ప్యాటర్న్ అలా ఉండబట్టి అనుకుంటారు. పాపం వాళ్ళ తప్పు కదా అది. అందుకోసం విడమర్చి చెప్పినప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఇంద్రా సినిమా తర్వాత అసలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన మీకు నెక్స్ట్ ఏ హీరోకి రాస్తారా కథ అని అనుకుంటే అప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం అవుతున్నటువంటి అల్లు అర్జున్ గారికి మీరు కథ ఎందుకు రాయాల్సి వచ్చింది? అల్లు అర్జున్ గారికి మొట్టమొదటి సినిమా కథ రాసే అవకాశం నాకు రావటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి హీరోతో వర్క్ చేయటము, అప్పుడే స్క్రీన్కి పరిచయం అవుతున్న హీరోని
మనం కథ రాయటం అనేది మీరు చూస్తూ ఉంటారు. పెద్ద హీరోల సినిమాలు నందమూరి బాలకృష్ణ గారి కానివ్వండి, చిరంజీవి గారి కానివ్వండి, రజనీకాంత్ గారి కానివ్వండి, మీకు యావరేజ్ అయినా కూడా డబ్బు ఒక 60% వచ్చేస్తుంది. ఫ్లాప్ అయితే మినిమం 40% వస్తుంది. సో జీరో ఉండదు. కానీ ఒక కొత్త హీరోని పోర్ట్రేట్ చేయటం అంటే అది పూర్తిగా కథ బాగుంటేనే చూస్తారు, లేకపోతే చూడరు. మినిమం ఆఫ్ మినిమం గ్యారంటీ కూడా ఉండదు అని నాకు ఛాలెంజ్గా తీసుకొని, మీ పర్సనల్ ఛాలెంజ్ అది, నా ఇన్నర్ ఛాలెంజ్గా తీసుకొని నాకు తోడుగా నేను తెచ్చుకున్నటువంటి ఒక అత్యంత విలువైనటువంటి సనాతన ధర్మం, ఈ భూమండలానికే తల్లి అయినటువంటి గంగమ్మ తల్లిని లోపలికి తీసుకొచ్చుకొని ఆ తల్లితో ప్రయాణిస్తూ ఆ తల్లి పేరే టైటిల్ పెట్టుకొని ఆ తల్లి ఈ విశ్వాన్నే కాపాడే రక్షకురాలుగా, కాబట్టి ఆ కథలో హీరోయిన్కి వాటర్ వల్ల ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో వాటర్కి అధిపతి, గొప్పది, పవిత్రమైనది అని మనం మాట్లాడుకునేది గంగమ్మ తల్లి అయినప్పుడు ఆ గంగమ్మ తల్లి ప్రాణాలు తీయదు, ప్రాణాలు పోస్తుంది, ప్రాణాలని నిలబెడుతుంది, మనుషుల్ని కాపాడుతుంది. మనుషుల్నే కాదు, యావత్ ప్రపంచాన్ని కాదు, ఈ భూమండలాన్నే కాపాడేదే ఆ గంగమ్మ తల్లి అని చెప్పినటువంటి ఆ కథ, ఆ గంగా తీర్థాన్ని ప్రతి థియేటర్లోకి తీసుకెళ్ళి ఇవ్వటానికి సహకరించినటువంటి నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారు, శ్రీ అశ్విని దత్ గారు, దాన్ని దర్శకత్వం వహించినటువంటి రాఘవేంద్రరావు గారు, నిజంగా దాంట్లో నటించినటువంటి ముఖ్యంగా అల్లు అర్జున్ గారు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్తో తన తొలి చిత్రం అది అవ్వటం నాకు భాగ్యంగాను, నాకు వరంగాను, నాకు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే గంగమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి థియేటర్కి తీసుకొచ్చావన్న సాటిస్ఫాక్షన్. అల్లు అర్జున్ మొట్టమొదటి సినిమా అప్పట్లో థియేటర్లో అందరికీ కూడా మొదటి రోజున ఆ గంగమ్మ తల్లి తీర్థాన్ని కూడా మీరు ఇచ్చారు కూడా తీసుకురావటం అనేది ఈ జన్మకి నాకు ఉండే తీపి జ్ఞాపకాల్లో చాలా ముఖ్యమైనటువంటి జ్ఞాపకం అది. అల్లు అర్జున్ హీరోగా ఇంట్రొడ్యూస్ చేయటం అన్నది ఇది. ఇప్పుడు మీరు ఎవరి పేర్లు అయితే ప్రస్తావించారో ఒక్కొక్కళ్ళుగా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, సినిమా పరంగా చూస్తే మీదేమో ఫుల్ మాస్, రాఘవేంద్రరావు గారిది దర్శకత్వంలో ఆయనకంటూ ఒక విభిన్నమైన శైలి ఆయనకుంది. ఈ మాస్ యాటిట్యూడ్ ఇన్ ద ఫిల్మ్ని ఆయన ఏ స్టైల్లో అడాప్ట్ చేసుకొని, గంగోత్రి చూస్తే తిరిగి మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక సాఫీగా, ఒక క్లాస్గా, ఒక హాయిగా వెళ్ళిపోయే ఒక కథ, డెఫినెట్లీ చాలా ఎమోషన్స్ దాని చుట్టూరా తిరిగినాయి. అంటే మీ స్టైల్ని ఆయన స్టైల్లో ఎలా అడాప్ట్ చేసుకొని సినిమా బయటకు వచ్చింది? ఒక్క మాటలో అడగాలంటే మీకు రాఘవేంద్రరావు గారికి ఉన్న ఆ చైన్ రిలేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అన్నిటికంటే ప్రధానంగా రాఘవేంద్రరావు గారు మా చిన్న వయసులో మేము చదువుకునేటప్పటి దగ్గర నుంచి కూడా ఆయన చాలా పెద్ద మాస్ డైరెక్టర్. ఆయన క్రియేట్ చేసిన చరిత్రలు ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు. అట్లాంటి రాఘవేంద్రరావు గారు నన్ను 3 హీరోలతో కలిపి ఒక కథ రాయమని అడిగారు. యాక్చువల్గా అది మాట్లాడుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు గంగోత్రి వరకు చెప్పేస్తాను. అంత పెద్ద డైరెక్టరు తన 100వ సినిమాని పెండింగ్ పెట్టుకున్నారు. తన 100వ సినిమా చేయాలి. ఆయన నాతో ఏమన్నారంటే, తమిళ్లో ఒక డైరెక్టర్ గారి పేరు చెప్పారు, కేరళలో ఒక డైరెక్టర్ గారి పేరు చెప్పారు. వాళ్ళు కూడా 100వ సినిమా చేసిన వాళ్ళు. తెలుగులోనూ ఒక డైరెక్టర్ గారి పేరు చెప్పారు, 100వ సినిమా డైరెక్టర్లు చేసిన వాళ్ళు. సో వాళ్ళవి సరిగా ఆడలేదు చిన్ని కృష్ణ, చాలా పెద్ద ఫ్లాప్ అయినాయి. సో నాకు భయంగా ఉంది నా 100వ సినిమా, నాకు చాలా నర్వస్గా ఉంది అని 3 హీరోలతో కథ చేయమని నన్ను అడిగారు. శ్రీ చిరంజీవి గారు, శ్రీ వెంకటేష్ గారు, శ్రీ నాగార్జున గారు. చేసి చెప్పాను ఆయనకి. ఆ టైటిలే త్రివేణి సంగమం. అక్కడ కూడా మన సనాతన ధర్మం ఇప్పుడు మళ్ళీ కుంభమేళ జరిగిన ప్లేస్. 22 సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు గారు నాకు ఒక పెద్ద డబ్బు అడ్వాన్స్ ఇచ్చి ఈ మహాకుంభ గురించి ఆ రోజుల్లో నేను రాసినటువంటి కథే త్రివేణి సంగమం. చాలా బాగా నచ్చింది డైరెక్టర్ గారికి. అద్భుతం.
ముగ్గురు హీరోలు కలయిక, ఇండివిజువల్ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ ముగ్గురు కలిసిన తర్వాత చేయబోయే పని అన్నీ చాలా బాగా నచ్చినాయి. అది ఎందుకో మిస్ఫైర్ అయింది. సో మిస్ఫైర్ అయినంత మాత్రాన ఆయన ఏమన్నారంటే నాతో, పర్వాలేదు చిన్ని కృష్ణ, నువ్వు నిమ్మకాయ మీద కదరాయి, నేను తీసేస్తాను, నువ్వు దేని మీదైనా రాయి, నేను తీస్తాను అన్నారు. అంత పెద్ద దర్శకుడు ఆ మాట అంటే నాకు ఎప్పటి నుంచో అల్లు అర్జున్ నా మనసులో వాళ్ళ ఫ్యామిలీతో నేను చాలా దగ్గరగా ఉండటం కానివ్వండి, లేకపోతే ఇందిరా చేసినప్పుడు దగ్గర నుంచి అరవింద్ గారి ఇంట్లో, అక్కడ చెన్నైలో, ఇక్కడ చిన్నప్పటి నుంచి చూసి పెరగడం, ఇవన్నీ ఎక్కడో అల్లు అర్జున్ని దృష్టిలో పెట్టుకుని గంగోత్రి రాయటం జరిగింది. కథ ఓకే అయిపోయి చెప్పిన తర్వాత హీరోని నేనే రివీల్ చేసి, నేనే డైరెక్టర్ గారికి నా కూతురు పల్లవి నాయుడు పుట్టినరోజు తాజ్ బంజారా హోటల్లో గ్రాండియర్గా సెలబ్రేట్ చేసి, అక్కడ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, పరచూరి బ్రదర్స్, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు అందరి సమక్షంలో ఆ హోటల్లో కింద నా రూమ్లో అల్లు అర్జున్ని 414లో పెట్టి ఎవరు హీరో అన్న క్యూరియాసిటీని బ్రేక్ చేసిన రోజు. ఎవరో ఎందుకండి, మన అరవింద్ గారు అబ్బాయి అర్జున్ని పరిచయం చేద్దామని నేను పిలిచి పరిచయం చేస్తే, ఆ తర్వాత చీర్స్ జరిగింది, ఆ తర్వాత పెద్ద గ్రాండియర్గా పెద్ద సెలబ్రేషన్ జరిగిందనమాట. అది నాకు నా జీవితంలో ఎప్పటికీ మరుపురాని ఒక సంఘటన, ఇన్సిడెంట్. నా పెద్ద కూతురు పల్లవి నాయుడు పుట్టినరోజున అల్లు అర్జున్ని హీరోగా రాఘవేంద్రరావు గారికి పెట్టి అక్షింతలు ఇచ్చి ఆశీర్వదింపజేసి ఆ తర్వాత పార్టీ చేసుకున్నాం. సో ఇప్పుడు మీరు లాంచ్ చేసినటువంటి హీరో అల్లు అర్జున్ గారు ఇవాళ రోజున ఈజ్ అ పాన్ ఇండియా స్టార్, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి ఒక హీరో. ఆయన డెడికేషను, ఆయన డిటర్మినేషను, ఆయన హార్డ్ వర్క్, ఇవన్నీ ఆయన సక్సెస్ గురించి మాట్లాడతాయి. అలాంటి ఒక స్టార్ని మీరు లాంచ్ చేయడం, ఇవాళ రోజున ఆయన కెరియర్లో అంత ఉన్నతమైన స్థానం, ఆయన ఎదుగుదలని చూస్తే ఎలా అనిపిస్తుందండి మీకు? అంటే ఫస్ట్ రోజుకి ఇవాళ రోజుకి మీరే ఉన్నారు ఆయన జర్నీలో కంపేర్ చేసుకొని చూడడానికి. హౌ డు యూ అనలైజ్ దట్? అల్లు అర్జున్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కంటే ఒక వాక్యంలో చెప్తాం. తను ఫిక్స్ చేసిన గోల్ రీచ్ కావటం కోసం ఎంత కష్టమైనా పడే మనస్తత్వం, నిరంతర నటన వ్యవసాయదారుడు అతను. ఇంత బాగా చెప్పారు. నటన మీద వ్యవసాయం చేస్తాడు నిరంతరం. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కూడా అక్కడ వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. ది బెస్ట్ పర్సనాలిటీస్, ది బెస్ట్ క్రియేటర్స్ ఎవరో తెలుసుకొని అదంతా మనసులో నిగూఢంగా పెట్టుకొని అతనికి ఉన్నటువంటి టాలెంట్ని, దర్శకత్వ టాలెంట్ని, రచనా టాలెంట్ని, సంగీత టాలెంట్ని, డిఎస్పి గారిని తను గట్టిగా మానసికమైనటువంటి బంధం వేసి, రెమ్యునరేషన్ ఇచ్చే డైరెక్టరు, రెమ్యునరేషన్ ఇచ్చే రైటరు, రెమ్యునరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా మనసు పెట్టి చేసే రచయిత, మనసు పెట్టి తీసే దర్శకుడు, మనసు పెట్టి చేసే సంగీత దర్శకుడు, మనసు పెట్టి సినిమా తీసే నిర్మాత, ఎంత ఖర్చైనా పర్లేదు అనేవాడే ఈ భూమి మీద అల్లు అర్జున్కి పరిచయమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రచయిత, అద్భుతమైనటువంటి దర్శకుడు, అద్భుతమైనటువంటి హ్యుమానిటీ గల వ్యక్తి సుకుమార్. దర్శకుడు సుకుమార్, రచయిత సుకుమార్. ఈ సుకుమార్ గారు రాత్రింబగళ్ళు 10 గంటలు అల్లు అర్జున్ గారు కష్టపడితే 20 గంటలు సుకుమార్ గారు కష్టపడితేనే ఆ ప్రొడక్ట్ వస్తుంది, ఆ అవార్డులు వస్తాయి, ఆ రివార్డులు వస్తాయి, ఆ డబ్బు వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఒక రచయితగా నేను ఇంకొక విషయం ఏంటంటే, నరసింహనాయుడు నాతో పాటు కలిసి వర్క్ చేశాడు సుకుమార్. సో అది యావత్ ప్రపంచానికి తెలియదు, ఫస్ట్ టైం తెలుస్తుంది, వింటున్నాను చెప్తున్నాను. సో అక్కడ నాకు ఎలా ఉంటుందంటే, వీళ్ళిద్దరు కలయిక, నేను ఎలా చెప్పాలి, అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా నేను రాసి నాతో పాటు వర్క్ చేసి, నా అసిస్టెంట్ నాతో పాటు వర్క్ చేసి నాకే ఎన్నో నేర్పించినటువంటి సుకుమార్ అంటాను. శిష్యుడి దగ్గర నుంచి కూడా కొన్ని నేర్చుకోవచ్చు కదా, అట్లా శిష్యుడి దగ్గర నుంచి కూడా నేర్చుకున్న గురువు
వాళ్ళిద్దరూ కలిసి పనిచేసి ఇవాళ ఒక ఎవరెస్ట్ శిఖరంలాగా భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి నేషనల్ అవార్డు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే చిన్నవాళ్ళు కాబట్టి నాకంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వాళ్ళిద్దరు కాంబినేషను వెళ్ళటం తథ్యం తథాస్తు తథాస్తు. అంటే పర్సనల్గా మీరు అర్జున్ గారిని ఎంత అభిమానిస్తారో ప్రేమిస్తారో అర్థమవుతున్నాయి మీ మాటల్లో. బన్నీ గారి అరెస్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టాలీవుడ్లో ఎవరైనా మాట్లాడతారా అని వెయిట్ చేసిన టైంలో కేవలం మీరొక్కరే గొంతెత్తి మాట్లాడారు. ప్రేమ ఉంది కాబట్టి బాధ్యతగా దీన్ని మేము చూడాలా, లేకపోతే మీకంత ధైర్యం ఏంటి? ఎవరూ మాట్లాడలేదు, చిన్ని కృష్ణ గారు మాత్రమే ఎందుకు మాట్లాడారు, ఆ తెగింపేంటి ఆయనలో అని అనుకోవాలా? ఆ ధైర్యం నా సనాతన ధర్మం నుంచి పుట్టుకొస్తుంది. సనాతన ధర్మం ఈ భూమి మీద ఏ జాతికి ఏ దేశానికి ఎవ్వరికీ భయపడదు. దానికి మనకి నిలువెత్తు సాక్ష్యమే భగవత్ స్వరూపుడు కాశీ విశ్వనాథుడు మళ్ళీ పుట్టాడు అన్నటువంటి నరేంద్ర మోడీ గారే మనకి ఉదాహరణ. యావత్ ప్రపంచం తన వంక చూపించుకుంటూ ఒక్క వ్యాపార లైసెన్స్ లేకుండా ఒక్క టీ స్టాలు నడిపినటువంటి ఒక వ్యక్తి యావత్ విశ్వానికి కూడా మంచి మానవత్వం ధర్మం అనేవి చెప్పటానికి పూనుకున్నాడు అంటే ఎంత ధైర్యం ఉండాలి అని ప్రపంచం ఆలోచించింది. సో ధర్మాత్ముడికి ధైర్యం కొత్తగా తెచ్చుకోవాల్సిన పని లేదు, అది ఇన్బిల్ట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికైనా నరేంద్ర మోడీ గారికైనా అది. సో ఇండస్ట్రీలో అంటే 2 కాంపౌండ్స్ అంటారు, ఒకటి మెగా కాంపౌండ్, ఒకటి నందమూరి గారి కాంపౌండ్. ఇద్దరి కాంపౌండ్స్లో సమానమైన యాక్సెస్ ఎవరికైనా ఉందా అంటే అది చిన్న కృష్ణ గారికే. బట్ పర్సనల్గా తెలుసుకోవాలని అడుగుతున్నాను, మీకు ఏ కాంపౌండ్ చాలా ఫేమస్, మీకు ఇష్టం, మీరు ఏ కాంపౌండ్ మనిషి? నేను నందమూరి తారక రామారావు గారు నేను చదువుకునేటప్పుడు నా పుస్తకాల మీద అట్టల్లో కానీ సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బులి పులి ఇవన్నీ కూడా మా ఇంట్లో నా రూమ్లో అన్నీ కూడా అన్నం పెట్టి అతికించుకునేవాడిని చిన్నప్పుడు. సో నేను ఆయన అభిమానిని. సో ఎందుకో తెలీదు ఆయన్ని అభిమానించిన నాకు నా భగవంతుడు నా మొట్టమొదటి సినిమా తెలుగులో నరసింహనాయుడుగా నాకు అవకాశం కల్పించినటువంటి నా బాలయ్య బాబుని నన్ను కథ చెప్పగానే లోపలికి వెళ్ళి ఒక పెద్ద పళ్ళెంలో స్వీట్ తీసుకొచ్చి షాల్వా తీసుకొచ్చి నాకు ఇచ్చి గోపాల్, పరచూరి బ్రదర్స్ని అందరినీ దగ్గర పెట్టుకొని లక్ష్మీ నరసింహస్వామి భక్తుడిని గోపాల్. నేను చిన్నప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం చదువుకుంటూ పెరిగిన వాడిని. అట్లాంటిది లక్ష్మీ నరసింహస్వామినే పాత్రలోకి తీసుకొచ్చి పూజలోకి తీసుకొచ్చి ఆయుధ పూజలోకి తీసుకొచ్చి చెప్పిన ఈ సినిమా ఒక చరిత్ర సృష్టిస్తుంది. 100 Days ఫంక్షన్లోనూ నంది అవార్డు వచ్చినప్పుడు కూడా ఆ భగవంతుడే రచయిత చిన్ని కృష్ణ రూపంలో మా ఇంటికి వచ్చి కథ చెప్పాడు అని చెప్పని నన్ను ప్రశంసించినటువంటి బాలకృష్ణ గారు నాకు ఒక కన్నైతే. చిన్నప్పటి నుంచి ప్రతి రోజు నిత్యం ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆయన కంట్రోల్లోకి తీసుకొని దాదాపు 20 సంవత్సరాలు తన విశ్వరూపంతో యావత్ భారతదేశంలోనే డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ అద్భుతంగా చేయగలడని హిందీ హీరోలు అమితాబ్ బచ్చన్ గారు, గోవిందా గారు ఎక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ ఊగిపోయేది. తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ కొన్ని కోట్ల రూపాయల రేంజ్కి తెలుగు చలనచిత్ర పరిశ్రమని తీసుకెళ్ళినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనతో నేను ఇంద్రా సినిమా చేస్తున్నప్పుడు నేను కథ చెప్పినప్పుడు
ఈయన బట్టలు పెట్టి స్వీట్స్ ఇస్తే అన్నయ్య వాళ్ళ ఇంట్లో కథ చెప్పగానే ఇమ్మీడియట్గా నన్ను దగ్గరికి తీసుకొని నా నుదుటి మీద ముద్దు పెట్టి, దత్తుగారు, గోపాల్, ఈ కథ నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకే కాదు గోపాల్, సైకిల్ స్టాండ్ వాడికి కూడా లాభించేటటువంటి కథ చెప్పించారు అని సినిమా రిలీజ్ కాకుండా మొట్టమొదట అప్రిషియేట్ చేసినటువంటి ఇంకొక ఇండస్ట్రీకే 2 కళ్ళు అయిన వాళ్ళు నాకు 2 కళ్ళే కాదు, నాకు మొత్తం ఈ జన్మకి వాళ్ళిద్దరికీ కూడా నేను రుణపడి ఉంటాను. అంతే, దాని గురించి ఇక ఇది లేదు. ఇంకో జన్మంటూ ఉన్నా కూడా, లేకపోతే బ్యాలెన్స్ జన్మలో కూడా వాళ్ళిద్దరికీ ఇంకా గొప్ప కథలు రాసి ఇంకా గొప్ప నా ధర్మాన్ని శాశ్వతమైనటువంటి ముద్ర వేయాలని మనస్ఫూర్తిగా ఇంకా కోరుకుంటున్నా వ్యక్తిని. మనసులో ఉన్నది మనసులోంచి మాట్లాడడం అంటే మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి చిన్ని కృష్ణ గారు. అందుకనే ఇంకా నా నెక్స్ట్ క్వశ్చన్, బాలకృష్ణ గారికి బి గోపాల్ గారు అంటారు, చిన్ని కృష్ణ ఏం చెప్తే అది గురు అంతే, ఆ మాట ఆయన చెప్తే చేసి తీరుతారంతే అన్న ఒక రిలేషన్ ఉంది అని. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అది ఎలా అడగాలో అన్న కూడా నేనే విరమించేసుకుంటున్నాను. బికాజ్ మీ ఇద్దరికి ఉన్న ఆ రిలేషను, మిమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి మీతో ఉన్న ఆ రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అర్థమవుతుంది. అంతేగా, మీరు అభిమానించే వ్యక్తులు మిమ్మల్ని ప్రేమిస్తారు, మీరు ఏం చెప్పినా సరే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. నైస్. సో నెక్స్ట్ అండి, సనాతన ధర్మం ఈ పాయింట్ గురించి మీరు ఫోకస్ చేస్తున్న తీరు, అంటే సినిమాల గురించి మాట్లాడతాం. నేను ఇంట్రొడక్షన్లో ఇందాక అదే చెప్పాను, ఒక్కొక్క రచయితకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అని. సే ఫర్ ఎగ్జాంపుల్ గంగోత్రి సినిమాలో గంగమ్మని పాత్రలోకి తీసుకున్నారు, ఇంద్రా సినిమాలో కాశీ విశ్వేశ్వరుని పాత్రలోకి తీసుకున్నారు, లక్ష్మీ నరసింహనాయుడినే సాక్షాత్తు నరసింహనాయుడు సినిమాలో పాత్రగా చేశారు. సో ఎందుకు మీకంత ప్రేమ అనాలో, సనాతన ధర్మాన్ని మీరు మాత్రమే ప్రపంచానికి చూపించాలి అన్న తాపత్రయం అనాలో, లేకపోతే వై ఈజ్ దట్ సో ఇంపాక్ట్ఫుల్ ఆన్ చిన్ని కృష్ణ, సో దట్ అది మీరు సినిమా రూపేణ ప్రజల మీదకు రుద్దుతున్నారా అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఏం చెప్తారు? వెట్రిమారన్ గారని తమిళనాడులో ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఆ తర్వాత తెలుగులో ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు. పరుచూరి బ్రదర్స్ ఇనిషియల్ స్టేజ్లో ఉండే పరుచూరి గోపాలకృష్ణ గారి భుజం మీద ఇప్పటికీ కూడా ఎర్ర కండవా ఉంటుంది, ఎర్ర షాల్ ఉంటుందన్నమాట. వాళ్ళ డిఎన్ఏలో కమ్యూనిజం భావాలు ఉంటాయి. వెట్రిమారన్ గారు కూడా దళిత్తు ఈ భారతదేశంలో పడుతున్నటువంటి కష్టాలని చాలా చక్కగా పోర్ట్రేట్ చేస్తారు. ఆయన కూడా నాకు ఫేవరెట్ డైరెక్టర్, మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. గోపాలకృష్ణ గారితో నేను వర్క్ చేశాను, అన్నయ్య గారితో నా కథలకి మాటలు రాశారు. చాలా సినిమాలకు ఆయన 2 సినిమాలు. అట్లా ఒక్కొక్క రైటర్కి ఒక్కొక్క డైరెక్టర్కి ఒక ఇష్టం ఉంటుందన్నమాట డిఎన్ఏలో. అట్లా నన్ను చాలామంది అడిగిన విషయం, పూజారులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ సినిమాలంటే మాకు ఇష్టం అండి, మీ సినిమాలు ఏ గుడికి వెళ్ళినా కూడా అడుగుతారు. నాకు ఒక్కొక్కరికి ఒక డిఎన్ఏ ఉంటుందన్నమాట. సో ఒకళ్ళు ఉంటారు ఎక్కువ దేవుడు పుస్తకాలే చదువుతుంటారు, కొంతమంది ఉన్నారు డిటెక్టివ్లు చదువుతారు, కొంతమంది ఉన్నారు ప్రేమ కథలు చదువుతారు అనమాట, ఎద్దనపూడి సులోచనారాయణ గారు, కొంతమంది దెయ్యం కథలు చదువుతుంటారు, కొంతమంది అదే చెప్పాను నేను. కొంతమంది అంటే వాళ్ళ ఇష్టం అనమాట, ప్రేక్షకులు ఇష్టం, రాసే రచయితలు ఇష్టం. మా అమ్మగారు చిన్నప్పుడు నన్ను భారతదేశం మొత్తం, మా కుటుంబంలో వచ్చినటువంటి చిన్న కష్టానికి నా తల్లి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళకి తను తిరిగింది తన కష్టం తీరాలని, నన్ను తోడు తీసుకెళ్ళింది చిటుకు నీళ్ళు పట్టుకొని. నేను ఇప్పుడు కాశీ వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అడిగాను అనమాట, చూసి ఆశ్చర్యపోయాను అనమాట, ఇంత దూరం కదా అది అని చెప్పని. నేను అప్పుడే అన్నాను, ఇది మన ఊర్లో ఎందుకు లేదని అని అడుగుండేవాడిని అనమాట. సో మా అమ్మగారు తిరిగినటువంటి ప్రతి ప్లేస్ని తిరిగి నేను రచయితనైన తర్వాత, ఒక మధ్యతరగతి వాడో ఒక పేదవాడో కాశీనో హిమాలయాస్నో ఎన్నో చూడలేడు కాబట్టి, గంగోత్రి వెళ్ళలేడు కాబట్టి, ఒక రచయితనయ్యి వాళ్ళ ఊరికి వాళ్ళ థియేటర్లో ఆ యొక్క విశిష్టత చెప్పే ఒక సనాతన ధర్మాన్ని, టెంపుల్స్ని దాన్ని చొప్పించి చెప్పే అవకాశం నాకు ఆ భగవంతుడు నా తల్లి ద్వారా కలిగింది. అందుకోసమే నన్ను నమ్మి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు అయితే 2 సార్లు బద్రీనాథ్, వెరీ టిపికల్ జర్నీ, అది వెరీ టిపికల్ జర్నీ అనమాట. సో ఇట్లా నాకు సహకరించినటువంటి అల్లు అరవింద్ గారు, అశ్విని దత్ గారు, నాకు అవకాశం ఇచ్చినటువంటి బి గోపాల్ గారు, నటించినటువంటి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వీళ్ళందరికీ కూడా
ఆ సంగీతం సమకూర్చినటువంటి కీరవాణి గారు అందరికీ కూడా, అందరికీ టోటల్ టీం అందరికీ కూడా నేను మాత్రం ఈ సనాతన ధర్మం వెనకాల ఒక రచయిత చెప్పిన దాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని నటించాలి అనే దృక్పథం తీసుకురావటం, అది ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటం కూడా ఈ సనాతన ధర్మ రచయిత అనే ఒక బ్రాండ్ ఏదైతే అందరూ వేశారో, మీరు కూడా దీప్తి గారు వేశారో ఐ డ్రీమ్స్ ద్వారా, దీన్ని నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతిలో మాట్లాడారు సనాతన ధర్మం గురించి. ఓకే, రచయితగా నేను సంతోషంగా ఎప్పుడూ ఉంటాను సనాతన ధర్మ రచయితని అనిపించుకోవటంలో. కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న తిరుపతిలో మాట్లాడిన తర్వాత సనాతన ధర్మ హీరో గర్వపడిపోయి నాకు రోమాంచితం అయిపోయింది అనమాట. ఎంత రోమాంచితం అయిపోయిందో నేను చెప్పలేను. ఫస్ట్ టైం ఆయనతో పనిచేయలేదు, బట్ మానసికంగా ఇంట్లో బయట పిల్లలు అందరం కూడా చాలా రోజుల తర్వాత ఆ పదాలన్నీ వింటున్నామన్న సంతోషం మాకు చెప్పటానికే వీల్లేదు. చిన్నకృష్ణ గారు, ఒక ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్లో, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ గ్రూప్ ఫ్లాక్ టుగెదర్ అని అంటారు. మీరు సనాతన ధర్మాన్ని విపరీతంగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని తాపత్రయపడతారు. మీరు చెప్పినట్లు మొన్న ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఆ సనాతన ధర్మం పట్ల మీరిద్దరూ చూపిస్తున్న ఆ ప్రేమ ఎలా అనిపిస్తోందంటే, హకీరానందన్ గారు కూడా టాలీవుడ్లో లాంచ్ కాబోతున్నారు, సో డెఫినెట్లీ ఆయన కథ కూడా మీరే సిద్ధం చేస్తారు అని ఒక ప్రచారం నడుస్తోంది. మళ్ళీ సేమ్ సనాతన ధర్మం బ్యాక్డ్రాప్లోనే. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు అల్లు అర్జున్ గారిని నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఫిల్మ్ రాయటం జరిగింది. సో ఇది చాలామంది అడుగుతున్నారు నన్ను, మీలాగే మీరే రాస్తున్నారంట కదా అని. కొంచెం మా రఘురామకృష్ణరాజు గారు అడిగారు. సో ఆయన నాకు మంచి మిత్రుడు రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఒకటి అడిగారు. చాలామంది ఇండస్ట్రీలో అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు అనమాట. సో అట్లాంటి ప్రపోజల్ ఏమన్నా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చిరంజీవి గారు, ఎందుకంటే ఆ బాబు ఇంట్రొడక్షన్ అనేది చిన్న విషయం కాదు కదా, చిన్న విషయం కాదు. ఇప్పుడు మిగతా హీరోలందరూ 100 కోట్లు చేరడానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడితే, అబ్బాయి స్టార్టింగ్ బిజినెసే నాకు తెలిసి ఒక 200-300 కోట్ల రూపాయలతో స్టార్ట్ అవుద్ది ఓపెనింగ్. సో అట్లాంటి ఒక చేసే ఒక బాబు నెక్స్ట్ జనరేషన్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు, వాళ్ళు తీసుకునేటటువంటి ఒక పరీక్షలు, వాళ్ళు పెట్టే పరీక్షలు అన్నిట్లో కూడా నేను నెగ్గాలి కదా. సో ఆ అవకాశం వస్తే కనుక తప్పకుండా రాస్తాను. ఒకవేళ రాయటం కనుక జరిగితే, నేనే రాయటం కనుక జరిగితే నేనేం మాట్లాడను. ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునే అంతే. సరే, మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటువంటి చిన్నకృష్ణ గారు, మాస్ సినిమాలకి ఒక లెజెండరీ యాక్టర్గా మనం చూసేటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పటి వరకు కథ ఎందుకు రాయలేదు? ఒకసారి ఒక 20 years బ్యాకే, ఒక 18 years బ్యాక్ అనుకుంటా, మీరు పదే పదే జూనియర్ ఎన్టీఆర్ అని అనకండి అమ్మా. ఎందుకంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు పర్లేదు కదా, తను ఇవాళ ఈ ప్రపంచంలో ఒక రెస్పెక్టబుల్ హైలీ పెర్ఫార్మ్డ్ యాక్టర్. అతను ఏ పాత్ర ఇచ్చినా సరే తను ఆ పాత్రకి ప్రాణం పెట్టేసి కాదు, ఆ ప్రాణం పోసేసేసి ఆ పాత్రలోకి వెళ్ళిపోయి జీవించి క్లాప్స్ కొట్టించి ఏడిపించే ఒక ఉన్నతమైనటువంటి నటుడు కదా. అంతే, మనం జూనియర్ తీసేసి తారక రామారావు గారనే పిలుద్దాం. నేను మాత్రం అలాగే పిలుచుకుంటాను. నా తారక రామారావు గారికి ఒక్కసారి అవకాశం వచ్చింది, సెట్ అవ్వలేదమ్మా. ఎప్పుడు వచ్చినా కూడా అప్పుడు రావడం కంటే ఇప్పుడు రావడం బెటర్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంత పెద్ద హీరో అయిపోయాడు కదా. ఆ పెద్ద హీరోకి ఒక పెద్ద కథతో మళ్ళీ పిలిస్తే వెళ్ళి రాయాలని నాకు ఉంది తల్లి. మీరు చిరంజీవి గారితో పనిచేశారు, బాలకృష్ణ గారితో పనిచేశారు. సౌత్లో లెజెండరీ యాక్టర్స్ అనంటే కళ్ళు మూసుకొని ఎవరన్నా చెప్పే పేర్లు రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా మినిమం టు మినిమం 500 to 600 crores బిజినెస్, ఇది మినిమం మాట్లాడుతున్నాను నేను. అంత ఈక్వల్ స్టార్డమ్ ఉన్న హీరోలు మనకి ఉన్నారు కదా, మరి మన వాళ్ళు చేసిన సినిమాలు
నేను ఏదైతే లెజెండరీ స్టార్స్ అని మాట్లాడుతున్నానో అంత బిజినెస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి చూడలేకపోతుందా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ దీప్తి గారు, మంచి క్వశ్చన్ వేశారు. ఏజ్ గ్రూప్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఈక్వల్ హీరోలు రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఆయన ఎందుకు 500 crores మినిమంలో ఎప్పుడు 400 to 500 crores ఉంటారు, ఇక్కడ ఎందుకు లేదనేది దానికి కారణం మాత్రం మనం డీకోడ్ చేస్తే కనుక, ఆ టాపిక్ని కనుక చాలా డీకోడ్ చేసి లోపలికి వెళ్ళి కనుక మనం కనుక ఎక్కువ అన్వేషణ చేస్తే మాత్రం ఒక రచయితగా నేను చెప్పేది ఏంటంటే టోటల్ రెస్పాన్సిబిలిటీ అక్కడ రజనీకాంత్ గారిది కాదు, ఇక్కడ చిరంజీవి గారిది కాదు, బాలకృష్ణ గారిది కాదు. నటించటంలో వాళ్ళు పరాకాష్ట, వాళ్ళకిచ్చిన పాత్రని వాళ్ళు 100% ఆవిష్కరిస్తారు. అది నరసింహనాయుడు కానీ, సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ, చిరంజీవి గారికి ఖైదీ కానీ, ఇంద్ర కానీ, ఘరానా మొగుడు కానీ, ఆయన వాట్ నాట్ ఠాగూర్ కానీ, వినాయక్ గారిది మొన్న వచ్చినటువంటి ఖైదీ నెంబర్ 150 కానీ ఎప్పుడు ఎక్కడ ఆవిష్కరించలేదు. నాట్యాల్లో ఆవిష్కరించలేదా, డైలాగుల్లో చేయలేదా, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్లో చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లో టాప్ నెంబర్ 1గా చేసే హీరోలు ఇద్దరు కూడా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఎక్కడ 0.01% కూడా తక్కువ కాదు. కానీ చేస్తున్న తప్పులు అంతా కూడా దీనికి కారణం దర్శకులు, రచయితలు. మనం ఇచ్చే కంటెంట్ ఎప్పుడు కూడా ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. చిరంజీవి గారితో కానీ, బాలకృష్ణ గారితో కానీ 500 crores అబోవ్ సినిమా అంటే ద కంటెంట్ విల్ డిసైడ్, దట్స్ ఆల్. ఒక్కసారి మళ్ళీ అవకాశం వస్తే చేస్తాను. ఎవరు ఏంటో థియేటర్లో రెవెన్యూస్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సనాతన ధర్మం హిట్ రూపంలో వస్తుంది. ఆ ధర్మం ఏం చేయబోతుందో ఇంకొక రౌండ్ వస్తే కానీ తెలుస్తుంది. బట్ 100% రచయితల తప్పు అంటాను, దర్శకులదే తప్పు అంటాను తప్పితే వాళ్ళ తప్పు మాత్రం 1% కూడా లేదు. అద్భుతమైనటువంటి నటులు, తెలుగు ఇండస్ట్రీ చేసుకునేటువంటి వరం, అదృష్టం అన్నమాట. కానీ కంటెంట్ ఇవ్వకపోవడం మాత్రం మా రచయితలది, మా దర్శకులదే ప్రధానమైన పాత్రని మాత్రం చెప్పగలను. ఒకప్పుడు మీరు ఇచ్చిన హిట్స్, మీరు చూసిన హిట్స్తో మాట్లాడితే, రిలేట్ చేసుకుంటే మీడియా హౌస్లు మీ నుంచి ఫోన్ల కోసం ఎదురు చూసేవి. ఇప్పుడు మీడియా హౌస్లు కాస్త ముభావంగా ప్రవర్తిస్తున్నాయి మీ పట్ల అని అంటే ఏం చెప్తారు? చిచ్చి అదే మీరు ఉండదమ్మా. మీడియా హౌస్లన్నీ, నేను పనిచేసిన మీడియా హౌస్లు అసలు ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు గీతా ఆర్ట్స్ దత్తు గారు ఈరోజు పొద్దున కూడా నాకు మెసేజ్ చేశారు, నేను కూడా మాట్లాడుకున్నాం. అదేం ఉండదు, దత్తు గారి పిల్లలు కానీ అట్లా ఏం ఉండదు. అన్నీ సెట్ అవ్వాలి. ఒక సినిమా అంటే సెట్ అవ్వాలి అన్నీ అనమాట. ఆ టైము, ఆ కాలము వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. నేను చెప్పాను కదా, నేను నా పర్సనల్ పనుల వల్ల అమెరికాలోను, దుబాయ్లోను, మిగతా కొంచెం ఆఫ్రికాలోను నాకు పనులు ఉండటం వల్ల, నా కుటుంబ ఇది ఉండటం వల్ల ఇదే అనమాట. త్వరలోనే అన్నయ్యని కూడా కలవటం జరిగింది. సో ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ ఈ 2025లోనే అనౌన్స్ అవుతాయి. అది ఒకప్పుడు అండి, సినిమా హిట్ అవ్వాలి అంటే కథలో మంచి బలం ఉండాలి అని. ఒకప్పుడు అనమాకమ్మ, ఎప్పటికీ. ఇప్పుడు కూడా నా నెక్స్ట్ సెంటెన్స్ అదే. ఇప్పుడు కథలో బలంతో పాటు బడ్జెట్లో కూడా బలం ఉండాలి. 400 కోట్లు, 500 కోట్లు. ఆ సినిమా ఫేస్ ఆఫ్ ద సినిమా ఎలా మారిపోతుందంటే, బాగా ఖర్చు పెట్టి చేసే సినిమాలని ఒక రకంగా జనాలు, సినిమా అంటే ప్రాబబిలీ ఇలా ఉంటేనే ఎక్కువ ఓన్ చేసుకుంటామేమో అన్న స్టేజ్కి కూడా వెళ్ళారు. దట్స్ అ డిఫరెంట్ ట్రెండ్ ఆల్ టుగెదర్. దీన్ని మీరు ఎలా చూస్తారు చిన్ని కృష్ణ గారు? దానికి ఒక మంచి ఉదాహరణ నాకు చాలా విజయేంద్ర ప్రసాద్ గారు అనే ఒక రచయిత మా కంటే ముందు ఆయన చాలా పెద్ద హిట్లు, ఆల్ టైమ్ రికార్డులు ఇచ్చారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళ అబ్బాయి శ్రీ రాజమౌళి గారు, తను డైరెక్టర్ అయిన దగ్గర ఫస్ట్ ఫిలిం నుంచి కూడా నాకు పరిచయం. ఆ అబ్బాయి రాజమౌళి గారు ఒక్క ఫెయిల్యూర్ లేకుండా ఇంతవరకు ఇన్ని సినిమాలు దర్శకత్వం వహించినటువంటి ఏకైక దర్శకుడు ఈ జనరేషన్లో మాత్రం ఎంటైర్ ఇండియాలో ఓన్లీ రాజమౌళి గారు. ఎవరెస్ట్ శిఖరం పైన పీక్లో అట్లాగే అందరూ అంటారు, ఎక్కటం దిగటం కొరకే
పెరుగుట విరుగుట కొరకే ఎక్కడం దిగాలి కదా అని దిగడు. ఎందుకు దిగడంటే వాళ్ళ నాన్నగారు రాసే స్క్రిప్ట్ని తను 100 times ఎన్హాన్స్ చేసి ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నాడు కదా, ఎక్కే పోర్చ్ ఒకటి ఉంటుంది కదా మీకు. ఎక్కే పోర్చ్ ఏంటి? రైట్ లెగ్గో లెఫ్ట్ లెగ్గో ముందో వెనకాలో ఉంటుంది, జెండా పాతినప్పుడు కూడా ఒక పోర్చుని ఉంటుంది. కానీ ఆయన పైకెక్కి ఏం చేశాడంటే ఒక మెడిటేషన్లో ధ్యానంలో కూర్చున్నాడు ఆయన. ఆ ధ్యానాన్ని అప్పుడే డిస్టర్బెన్స్ ఎవరు చెయ్యనంత కాలం ఆ ఎవరెస్ట్ శిఖరంలో, భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరములో జెండా పాతడానికి వెళ్ళలేదు. జెండా పాతడానికి ఎక్కే వీళ్ళు పాతారు. కానీ ఎస్ఎస్ రాజమౌళి గారు, మా గురుతుల్యులు లాంటి ఒక విజేంద్ర ప్రసాద్ గారి కొడుకు అక్కడ మెడిటేషన్ చేస్తున్నాడు, అక్కడ ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానానికి, ఆ వచ్చే బై ప్రొడక్ట్కి, భారతదేశ చలనచిత్ర పరిశ్రమానికి హిట్లకి బౌండరీస్ లేవు, బడ్జెట్కి బౌండరీస్ లేవు, అదేందా హీరోలు ఎలివేషన్స్కి ఇది లేదు. తనతో పాటు తీసుకెళ్ళినటువంటి హీరోల్ని ఎక్కడ పెట్టాడు, నిర్మాతల్ని ఎక్కడ పెట్టాడు, తను ఎక్కడ కూర్చున్నాడు అంటే మొత్తం ధ్యానం, సక్సెస్ అనే ధ్యాన సమాధిలో చక్కగా ఆస్వాదిస్తూ ఇప్పుడు కూడా ప్రపంచం మెచ్చే ప్రాజెక్టుకి పునాదులు వేసుకుంటూ ఆ ధ్యానంలో కూర్చున్నాడని నేను బిలీవ్ చేస్తాను. సో దానికి బడ్జెట్లు లిమిట్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అతి తక్కువ బడ్జెట్లో తీసిన కాంతార 10-12 కోట్లలో 200-300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసేసింది భారతదేశంలో. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో అట్లా చిన్న బడ్జెటా పెద్ద బడ్జెట్ అని కాదు. మీకు బాహుబలి చూస్తే అది ఒక దృశ్య కావ్యం. ఎంతోమంది రాజుల కథలు మనం చూసాం ఇంతకుముందు. ఆ దృశ్య కావ్యానికి చెక్కటానికి తను తీసుకున్నటువంటి టైము, తను తీసుకున్నటువంటి జాగ్రత్త, తను తీసుకున్నటువంటి ప్రతి క్షణం నిద్ర మరి ఎప్పుడు నిద్రపోతాడో, మరి ఏం చేస్తాడో మాకైతే తెలియదు. కానీ ఏం చెప్పమంటారు, ఆయన గురించి నేనైతే ఓ పుస్తకం రాయమంటే పుస్తకం రాస్తాను రాజమౌళి గారి గురించి. అది ఐ లవ్ హిమ్. అలాగే రాజమౌళి గారితో పాటు మీకు బాగా నచ్చినటువంటి డైరెక్టర్లు ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పండి. అంటే ఈ తరం డైరెక్టర్ల గురించి రాజమౌళి గారి తర్వాత వచ్చిన డైరెక్టర్లో మాత్రం నాకు బాగా ఇష్టమైన, నేను రైటర్ని బాగా ఇష్టపడతాను. ఫస్ట్ సుకుమార్ గారి గురించి ఆల్రెడీ చెప్పేశాను. కరెక్ట్. ఆఫ్టర్ దట్ హీఈస్ ద మిస్టర్ సుకుమార్ గారు డైరెక్టర్గా అతను ఎక్స్ట్రీమ్ అనమాట. ఆ తర్వాత నేను బాగా ఇష్టపడే, నేను 10 సంవత్సరాల క్రితం ఒక సినిమా చూసి బాంబేలో ఉన్నటువంటి టీ సిరీస్లో ఉన్నటువంటి రాజేంద్ర అనే అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను. నాకు ఇక్కడ నూన్ షో అయింది, నూన్ షో గంగానే చెప్పాను. టీ సిరీస్లో రాజేంద్ర అని ఒక జనరల్ మేనేజర్ ఉంటాడు. చెప్పాను, అతను నాకు బంధువు అవుతాడు. అతనికి చెప్పాను అనమాట, అర్జెంటుగా నువ్వు వెళ్ళి సినిమా చూడు. రిలీజ్ రోజున చూశాడు అతను. అదే అర్జున్ రెడ్డి, అదే సందీప్ వంగ. సో ఆ అబ్బాయికి ఉన్నటువంటి పొటెన్షియాలిటీలో జస్ట్ ఒక టీజర్స్ చూశారు. ఒకటి అర్జున్ రెడ్డి, 2 యానిమల్. సోల్తో కథ రాయటంలో సుకుమార్ గారు అండ్ సందీప్ వంగారెడ్డి గారు నిష్ణాతులు. ఆత్మావిష్కరణ చేస్తారు కథలో. ఆ ఆత్మని క్లియర్ కట్గా ప్రజెంట్ చేస్తారనమాట. హంగులు, ఆర్భాటాలు, స్కేల్స్, బ్రహ్మాండంతో కొంతమంది చేస్తారు, ఆత్మతో కొంతమంది చేస్తారు. ఈ ఆత్మావిష్కరణతో చేసినటువంటి పుష్ప, ఆత్మావిష్కరణతో చేసినటువంటి కథ రాసినటువంటి అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో మీరు చూశారు. అదనమాట ఆత్మావిష్కరణ. సోల్ని ఆవిష్కరింపజేయాలి కథలో. దానికి వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం. బాగా నచ్చిన సినిమా ఏంటి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన వాటిలో? అన్డౌటెడ్లీ పుష్ప. అన్డౌటెడ్లీ పుష్ప. నేను 1.5 years బ్యాక్ చెప్పాను. అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట, దీని పార్ట్ 2 రాబోతుంది, ఇది భారతదేశంలో అన్ని రికార్డుల్ని తిరగరాస్తుందని కూడా చెప్పాను. ఆ ఇంటర్వ్యూ మీరు చూడొచ్చు, నాది యూట్యూబ్లో ఉంది. నేను కంటెంట్ చెప్తే ఫోర్కాస్ట్ చేయగలను అనే నమ్మకం ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు, భవిష్యత్తులో చెప్పలేను. కానీ ఇంతవరకు ఎనీ ఫిల్మ్
నెక్స్ట్ మీరు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు చిన్ని కృష్ణ గారు? అది టూ ఎర్లీ టు సే. నాతో డిస్కస్ చేస్తున్నటువంటి దర్శకులు, హీరోలు, వాళ్ళ నోటి నుంచి, నిర్మాతలు వాళ్ళ నోటి నుంచి వస్తే బాగుంటుంది. బట్ డెఫినెట్లీ పెద్ద ప్రాజెక్ట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యా, నేను నాకు కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా. నేను హ్యూమన్ బీయింగే కదా. నేను సనాతన ధర్మంలో ప్రయాణం చేసేవాడిని కదా. ఇప్పుడు రికార్డులన్నీ సనాతన ధర్మానికి ఏమి రాలా. ఈ సనాతన ధర్మం ఏం చేయబోతుంది కమింగ్ డేస్లో, ఈ సనాతన ధర్మమే కథగా మారి, ఆ కథ ఒక యుద్ధంగా మారి, ఆ యుద్ధాన్ని ఒక ఆవిష్కరణ జరిగితే ఎన్ని రికార్డులు వస్తాయో నేను చెప్పను. మీరందరూ చూసినప్పుడు మాత్రం ఒక కాల్ చేసి మాట్లాడండి. సనాతన ధర్మం యుద్ధం చేయబోతుందో త్వరలో. అబ్బా, ఆ యుద్ధం ఎలా ఉంటుందో, ఆ బ్యాటిల్ ఎలా ఉంటుందో అతి త్వరగా చూపించాలని ఆ భగవంతుడిని, కాశీ విశ్వనాథుడిని వేడుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన చేశారు, నరేంద్ర మోడీ గారి గురించి ప్రస్తావన చేశారు. ఇంతకీ పొలిటికల్ రిలేటెడ్ మిమ్మల్ని లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతా అన్నాను చూసారా, మీరు బీజేపీ అభిమాన, ఆర్ఎస్ఎస్ అభిమాన, పొలిటికల్గా మీకు ఏమైనా ఇంక్లినేషన్ ఉందా? నేను రాజకీయ నాయకులందరినీ బాగా ఇష్టపడతాను. ఎవరు శత్రువు కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరినీ ఇష్టపడతాను. అందరూ మంచి పనులే చేశారు. కానీ నా డిఎన్ఏలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు నా ధర్మాన్ని కాపాడే రాజకీయ నాయకులన్నా ఆ పార్టీలోనే నేను మెంబర్గా ఉంటాను కూడా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పిందే ధర్మం, మా అమ్మ చెప్పిందే ఫైనల్, అంతే. ఆ ధర్మాన్ని కాపాడేవాళ్ళు అంటే నాకు ఇష్టం. ఆ తర్వాత రాజకీయం అనేది సేవ కదా. సేవకి కులం మతం ఉండదు కదమ్మా. సేవ చేసేటప్పుడు సేవకులకి, రాజకీయ నాయకులు అంటే సేవకులే కదా, సేవకులకి కులం, మతం, ప్రాంతం, ధర్మం ఉండకుండా ఉండాలి. అది ఎవరైనా పెట్టుకున్నా కూడా వాళ్ళు కొంచెం తెలియదేమోనని అనుకుంటాను, తెలుసుకుంటారు. అంటే ఒక ఏజ్లో కాకపోయినా ఇంకో ఏజ్లో తెలుసుకుంటారు. కానీ అల్టిమేట్గా మాత్రం ధర్మమే కాపాడబడాలి. ఈ ధర్మం అందరినీ రక్షిస్తుంది. చిన్ని కృష్ణ గారు, దీంతో మీకు సంబంధించినంత వరకు ఒక ఇన్సైట్ జర్నీని కంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ మనం చేయబోతున్న సిరీస్ గురించి మీరే ప్రేక్షకులకి ఒక చిన్న లింక్ ఇస్తే, సో దట్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, మనం ఏం ప్రజెంట్ చేయాలనుకుంటున్నాము అన్న అంశానికి సంబంధించి జనాలకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వీ విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ది నెక్స్ట్ ఎపిసోడ్. ఎస్, నేను నేను ఆ కంపెనీలో ఇంకా పనిచేయలేదు, బట్ డిస్కషన్స్ స్నేహంగా నడుస్తున్నాము. ఆ కంపెనీ ఈ భారతదేశంలోనే టాప్ నెంబర్ 1 కంపెనీ, గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో నమోదు చేసుకున్నటువంటి కంపెనీ. ఆ కంపెనీ మరేదో కాదు, సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు స్టూడియోస్ అధినేత సురేష్ బాబు గారు. సినిమా చూసి రామానాయుడు గారు నాకు అడ్వాన్స్ ఇచ్చారు. కేబీఆర్ పార్క్ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు. నీతో సినిమా చేయాలి, చిరంజీవి గారితో, మా రాజాతో చేయాలని అడిగారు. అది కుదరలేదు. ఆ తర్వాత 2 సంవత్సరాల నుంచి నేను సురేష్ బాబు గారు చాలా కలిసి ఒక అన్నదమ్ముల్లాగా, ఒక నిర్మాత రచయితలా కాకుండా ఒక ఫ్రెండ్స్లా సినిమాల గురించి, కథల గురించి 2 సంవత్సరాలుగా డిస్కషన్ జరుగుతూనే ఉందన్నమాట. మా మధ్య అనేకమైనటువంటి డిస్కషన్లో సక్సెస్ఫుల్ సినిమాలకి ఒక సోల్ అది డిస్కషన్లో ఆయన కూడా కూర్చొని లోపలికి వచ్చి, ఆయన ఇప్పుడు ఆయన ఏజ్కి, ఆయన సాధించిన దానికి ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయన ఉన్నటువంటి దీనికి. కానీ ఒక బుక్ పెట్టి, ఆ బుక్లో ప్రతి పేజీలో ప్రతి సినిమా గురించి ఆయన హ్యాండ్ రైటింగ్తోనే రాసుకుంటూ, ఏంటి ఇప్పటికీ కూడా తెలియని విషయాన్ని తెలుసుకుందాం అనుకున్నటువంటి సురేష్ బాబు గారిని ఈ ప్రపంచం మొత్తం చూసే కోణం ఒక నిర్మాతగానో, ఒక ధనవంతుడుగానో, ఒక ఇదిగానో చూస్తారు. కానీ నేను మాత్రం ఆయన జడ్జిమెంట్ని కానీ, ఆయన యొక్క ఇంట్రెస్ట్ కానీ, ఆయన ఏదో చేస్తాడు నెక్స్ట్, అది మాత్రం ఒక చాలా మంచి ఒక ప్రొడక్ట్ మాత్రం ఆయన నుంచి మాత్రం బయటకు వస్తుంది. ఆయన దగ్గర జరిగినటువంటి యొక్క సోల్ ట్రావెలింగ్ స్క్రిప్ట్లో డిస్కషన్స్ అన్నీ కలిపి ఒక 52 సినిమాలుగా మేము ఒక టాక్ షో చేద్దాం అనుకున్నాం.
ఆయన కూడా గెస్ట్గా ఉంటానని చెప్పారు. ఆయనకి చాలా మంచిదండి ఇది, నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అట్లాంటి సురేష్ బాబు గారిని, ఇంకా సినిమా పరిశ్రమలో చాలా పెద్దల్ని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గెస్ట్ని పిలుస్తూ ఒక మంచి ప్రోగ్రాము చేద్దాము దీప్తి. దాని టైటిల్ కూడా చాలా చక్కటి పెట్టారు సారు. ఓకే, అందరం కలిసి అనుకొని నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి దాన్ని ఏమంటారు, మనకు తెలిసిన విషయాన్ని, వాళ్ళకి నచ్చకపోతే డస్ట్బిన్లో వేసుకోవచ్చు, బట్ నాకు వరకు తెలిసిన విషయాన్ని మాత్రం నేను చెప్పడానికి ఒక టాక్ షోకి ప్రిపేర్ అవుతున్నాను. అందరం కలిసి చేసుకొని ఆ నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి ఉపయోగపడేటట్టు ఉంటే చాలనేది. దీనికి సురేష్ బాబు గారు, అన్నిటికంటే మా సురేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎందుకు చెప్పుకుంటానంటే, ఈ మధ్యన డిసెంబర్ 25వ తారీఖున నా తల్లి చనిపోయింది. చనిపోయినప్పుడు పేపర్లో కూడా వచ్చింది, చిన్న కొడుకుని నేనే కర్మకాండలు చేయాలి. నేను ఆయన వర్క్లో ఉన్నాను అనమాట. ఆయన వర్క్లో ఉండి ఇట్లా చేస్తున్నప్పుడు ఇది జరిగింది. ఆయన నాకు ఓదార్చిన ఇది, ఆయన నాకు చేసినటువంటి ఆ టైంలో నన్ను కన్సోల్ చేసిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సురేష్ బాబు గారు, మళ్ళీ చెప్తున్నాను, సురేష్ ప్రొడక్షన్స్ నా తల్లి చనిపోయినప్పుడు మీ బ్రదర్ వెంకటేష్ గారు కూడా నాతో మాట్లాడి నన్ను కన్సోల్ చేసినటువంటి ఆ మాటలు టిల్ డెత్ నేను గుర్తుపెట్టుకుంటాను. మీకు, మీ అన్నదమ్ములిద్దరికీ, మీ బాబు రాణా గారికి, మీ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రామానాయుడు స్టూడియోకి ఒక రచయితగా పుట్టినటువంటి నేను ఖచ్చితంగా ఒక మంచి అద్భుతమైనటువంటి లెజెండరీ స్క్రిప్ట్ని మీ చేతుల్లో పెట్టి అతి త్వరలో పెడతానని ఈ ఇంటర్వ్యూ పరంగా చెప్తూ, మీకు మనస్ఫూర్తిగా, మీకు మీ తమ్ముడు గారికి, స్వర్గస్థులైనటువంటి మీ నాన్నగారికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సో వెయిట్ చేస్తూ ఉంటామండి. మన సిరీస్ కంటిన్యూ చేస్తూ ఉండే తరుణంతో సెకండ్ ఎపిసోడ్లో ఆడియన్స్తో పాటు నేను కూడా చాలా ఈగర్గా, ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను మీతో ఈ టాక్ షో చేయడం. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని కృష్ణ గారు. నమస్తే. థ్యాంక్ యూ.